అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే బిగినర్ లెవెల్ స్టెప్ బై స్టెప్ గైడ్ అనమాట. సో రోడ్ మ్యాప్ లాంటిది, మీరు ఏ టాపిక్స్ నేర్చుకుంటే మంచి డెవాప్స్ కెరియర్ పొందగలరు అనేది. సో బేసిక్గా దిస్ విల్ బీ రోడ్ మ్యాప్ ఫర్ 1 second. ఐ విల్ సెలెక్ట్ ద బ్రష్. ఓకే, ఫర్ డెవాప్స్ అనమాట. ఓకే, సో మీరు నేర్చుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా అవ్వచ్చు, మీకు కావాల్సింది ఏంటంటే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. బట్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఫర్ డెవాప్స్ వుడ్ బి పైథన్ ఆర్ గో. ఇది కాకుండా మిగతా లాంగ్వేజెస్ జావా స్క్రిప్ట్, సి++, నోడ్ జేఎస్, రస్ట్, ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ ఇవి నేర్చుకుంటే బెటర్. ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీకు డెవాప్స్తో పాటు డేటా సైన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్. సో ఈ ప్లాట్ఫామ్లో దే కండక్ట్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనమాట. ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ కోర్స్ ఆర్ బూట్ క్యాంప్ ఈజ్ 6 months. సో ఈ బూట్ క్యాంప్లో భాగంగా వాళ్ళు మీకు ఒక డేటా సైన్స్ జాబ్కి కావాల్సినంత కంటెంట్ మొత్తం కూడా నేర్పిస్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు సీ బేసిక్గా ఈ బూట్ క్యాంప్ ద్వారా చదివిన వాళ్ళకి వాట్ ఆర్ దే డూయింగ్ నౌ, వాళ్ళ యొక్క స్టోరీస్ ఏంటి అని చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇట్స్ అబౌట్ ప్రసన్న దేవి అనమాట. సో తిను యాక్చువల్గా షీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. సో ఫ్రమ్ కరవాక విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో బేసిక్గా తిను తన యొక్క బీటెక్ కంప్లీట్ చేశాక 3 years వరకు షీ వాజ్ అన్ఎంప్లాయిడ్. ఓకే, బట్ ఆ తర్వాత తను బేసిక్గా ఒడిన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఎన్రోల్ అయింది. ఓకే, సో ఆఫ్టర్ ద 6 months బూట్ క్యాంప్ షీ వాజ్ ఏబుల్ టు లెర్న్ స్కిల్స్ అండ్ ఫైనల్లీ తన యొక్క ఫస్ట్ కార్పొరేట్ జాబ్ యాట్ క్యాప్జిమిని బేసిక్గా పొందగలిగింది. నేను ఈ యొక్క స్టోరీ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఫైనల్లీ షీ వాజ్ ఏబుల్ టు గెట్ అ జాబ్ ఇన్ బేసిక్గా మన డేటా సైన్స్ ఫీల్డ్ బికాస్ ఆఫ్ ఒడిన్ స్కూల్ అనమాట. ఇదే విధంగా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఇఫ్ యూ కమ్ ఆన్ టు ది స్క్రీన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ ద రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఒడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఆఫ్ డేటా సైన్స్. సో వీళ్ళందరూ కూడా యాజ్ యూ కెన్ సీ అట్ డిఫరెంట్ కంపెనీస్ యాజ్ అ డేటా అనలిస్ట్ ప్లేస్ అయ్యారు. ఓకే, సో కొంతమంది అట్ ఎన్సో టెక్, ఎన్టీటీ డేటా, ఇండిజీన్, ఇఫ్ యూ గో డౌన్, సో కాటివిటీ, క్యాప్జిమిని, Symphony AI, MedPlus, so different companies. Okay, so these are all the people who were able to successfully complete the course and get a good job. సో మీకు కూడా ఈ యొక్క కోర్స్ గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తుంది అనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసి సింపుల్గా వాళ్ళు ఇచ్చిన ఫీల్డ్స్ని ఫిల్ చేయండి అండ్ ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఓకే, యా, లెట్ us మూవ్ ఆన్ ద టాపిక్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఓఎస్ ఏదైతే ఉందో ఆపరేటింగ్ సిస్టమ్, దాంట్లోని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి ఓఎస్లో చూసుకుంటే బేసిక్గా ఫస్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, దాని యొక్క షెడ్యూల్ ఏంటి, వాట్ ఈస్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ అ ప్రాసెస్, అవన్నీ. ఆ తర్వాత బేసిక్గా థ్రెడ్స్ గురించి నేర్చుకోవాలి. థ్రెడ్స్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఒకేసారి మల్టిపుల్ థ్రెడ్స్, హౌ డు దే వర్క్ అండ్ హౌ డు దే కంకరెంట్లీ వర్క్. సో కంకరెన్సీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బేసిక్గా సాకెట్ ప్రోగ్రామింగ్. సాకెట్ ప్రోగ్రామింగ్ కాకపోయినా సాకెట్ కాన్సెప్ట్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఓఎస్ బేసిక్గా పర్స్పెక్టివ్ నుంచే కాదు, సాకెట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ నెట్వర్కింగ్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో సాకెట్స్ గురించి నేర్చుకోండి. ఓకే, దెన్ బేసిక్గా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, నెట్వర్కింగ్ ఆఫ్ ఓఎస్ఎస్. బేసిక్గా ఓఎస్లో నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అంటే నెట్వర్కింగ్ అనేది సెపరేట్గా నేర్చుకోవచ్చు సిఎన్లో, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. నేను చెప్పేది ఓఎస్కి సంబంధించిన నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఓకే, అగైన్ దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ యూ ఆల్సో హ్యావ్ ఐఓ మేనేజ్మెంట్. సో బేసిక్గా మీరు బీటెక్లో కనుక కంప్యూటర్ సైన్స్ చేసుంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ మీ యొక్క ఓఎస్ సబ్జెక్ట్లో ఉంటాయి, కోర్ సబ్జెక్ట్లో. లేదు మీరు కంప్యూటర్ సైన్స్ చేయలేదు అనుకుంటే మాత్రం సెపరేట్ చదవాలి. ఓకే, ఐఓ మేనేజ్మెంట్. సో ఆఫ్టర్ ఐఓ మేనేజ్మెంట్ వర్చువలైజేషన్. సో ఈ వర్చువలైజేషన్ ఏదైతే ఉందో ఇది కేవలం ఓఎస్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, క్లౌడ్ టెక్నాలజీస్, దాంట్లో కూడా వన్ ఆఫ్ ద వెరీ వెరీ మినిమమ్ పర్స్పెక్టివ్ టు గెట్ అనుకుంటే వర్చువలైజేషన్ ఇస్ ద మినిమం. ఓకే, సో క్లౌడ్లో కూడా మనకి వర్చువలైజేషన్ చాలా అవసరం వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ క్లౌడ్తో పాటు మనకి ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ కంటైనర్స్, డాకర్, కుబర్నెటీస్, దానికి కూడా మనకి ఇది బేసిక్ అనమాట. కాబట్టి దిస్ ఇస్ ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్,
ఇది ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఓకే, దాని తర్వాత బేసిక్గా మెమరీ మేనేజ్మెంట్. ఓకే, సో బేసిక్గా క్యాష్ అంటే ఏంటి, మెయిన్ మెమరీ అంటే ఏంటి, ఫిజికల్ మెమరీ ఏంటి, వర్చువల్ మెమరీ ఏంటి, హౌ దే ఆర్ మ్యాప్డ్, అదంతా. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫైల్ సిస్టమ్స్. సో ఇవన్నీ ఇన్ని ఉన్నాయంటన్నా అంటే ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. బేసిక్గా ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్స్ ఏం కాదు, దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్ అనమాట. ఓన్లీ దట్ మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి బిలాంగ్ అవ్వట్లేదు అనుకుంటే ఇవన్నీ కొత్తగా కష్టంగా ఉంటాయి. కానీ ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు అనుకుంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ వచ్చే ఉంటాయి. ఓకే, బట్ నేను బిగినర్ లెవెల్కి చెప్తున్నాను కాబట్టి ఈ రోడ్ మ్యాప్ ఇవన్నీ కూడా రాస్తున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ఓఎస్ కాన్సెప్ట్స్. ఓకే, ఇవన్నీ రాసుకోండి ఆర్ స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే, ఐఎమ్ ఇరేజింగ్ ఇట్, ఫైన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేసిక్గా ఏదొక ఓఎస్ని బాగా నేర్చుకోవడం. ఓకే, ఏ ఓఎస్ అని నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఏదొక ఓఎస్ నేర్చుకోవచ్చు. మీరు విండోస్ నేర్చుకోవచ్చు, మ్యాక్ నేర్చుకోవచ్చు, ఏదైనా నేర్చుకోవచ్చు. బట్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఈజ్ లినక్స్, బికాస్ దిస్ ఈజ్ వేర్ వీ డూ లాట్ ఆఫ్ అవర్ వర్క్ అనమాట. కాబట్టి లినక్స్ని నీట్గా నేర్చుకోండి. దాంట్లో కూడా ఏ డిస్ట్రో వాడతారంటే మేబీ ఫెడోరా ఆర్ డెబియన్, ఈ రెండింటిలోంచి ఏదో ఒక డిస్ట్రో మీద బేసిక్గా మీరు ప్రాక్టికల్గా ఓఎస్ని నేర్చుకోండి. గాట్ ఇట్? దట్ రియలీ హెల్ప్ యూ. బేసిక్గా ప్రాక్టికల్గా నేర్చుకోవడం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అండ్ టర్మినల్ యాక్టివిటీ. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు మనకి విండోస్ అనుకోండి, వీ హ్యావ్ సిఎండి, తెలుసు కదా, ఒక బ్లాక్ విండో ఉంటుంది కన్సోల్. సో అదేవిధంగా లినక్స్లో వీ కాల్ ఇట్ టర్మినల్ అనమాట, దట్ బ్లాక్ విండో. దాంట్లో మీరు టర్మినల్లో there are some important commands. Okay, so if you want, I'll make a separate video on important commands in a terminal, like directory commands, file based commands, then moving creation commands, ivanni. Okay, so learn that. That's also very very important. So ivanni kuda very very basics andi, please understand that. Okay, so ee terminal lo em నేర్చుకోవాలి అంటే చెప్తాను చూడండి. సో బేసిక్గా బ్యాష్ స్క్రిప్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బ్యాష్ అంటే ఏంటో తెలుసుకోండి ఫస్ట్. ఓకే, ఆ తర్వాత బేసిక్గా టర్మినల్లో కొన్ని ఎడిటర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్లో కోడ్ రాస్తాను అనుకోండి, ఆ నోట్ ప్యాడ్ అనేది సెపరేట్ అప్లికేషన్, బట్ టర్మినల్లోనే కొన్ని ఎడిటర్స్ ఉంటాయి, లైక్ విమ్, నానో ఆర్ పవర్ షెల్. అండ్ పవర్ షెల్ ఈజ్ డిఫరెంట్ ఫర్ విండోస్, దట్స్ ఓకే. సో విమ్, నానో, ఈ రెండింటి మీద బేసిక్గా యూ ట్రై టు కోడ్. సో కోడ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది మీకు ట్రై చేసింది తెలుస్తుంది అనమాట. సో మీరు జస్ట్ టర్మినల్లోకి వెళ్ళి విమ్ అనే కమాండ్ ఇస్తే డైరెక్ట్గా మీకు యూ విల్ బీ ఆన్ ద సేమ్ టర్మినల్, బట్ యూ కెన్ స్టార్ట్ ఎడిటింగ్ ద ఫైల్స్, యూ కెన్ క్రియేట్ ఫైల్స్. ఓకే, సో మీరు క్యాట్ అనే కమాండ్ వాడి క్రియేట్ చేసి దాని నుంచి దాంట్లో అపెండ్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. సో నేర్చుకోండి ఇవన్నీ కూడా. నేను చెప్పింది ఇప్పటిదాకా ఏది కూడా అడ్వాన్స్ కాదు, అన్నీ బేసిక్సే. ఓకే, ఫైన్. సో యూ నీడ్ టు డెఫినెట్లీ నో దెమ్. దెన్ థర్డ్ వన్, ఐ సెలెక్ట్ ద బ్రష్. థర్డ్ వన్ ఏంటి అంటే బేసిక్గా నెట్వర్కింగ్. సో ఇందాక ఓఎస్ అయిపోయింది, ఓఎస్లో నెట్వర్కింగ్ వేరు, నేను చెప్పేది కంప్యూటర్ నెట్వర్కింగ్ అనమాట. సో దిస్ కమ్స్ అండర్ సిఎన్. మీరు బీటెక్లో సిఎస్సి చేసి ఉంటే యూ విల్ లెర్న్ ఆల్ దిస్ అండర్ సిఎన్. ఓకే, సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆల్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్. ఓకే, బేసిక్గా ప్రోటోకాల్స్ అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్కి రూల్స్ అనమాట, విచ్ ఆర్ అగ్రీడ్ అపాన్ వైల్ సెండింగ్ అండ్ రిసీవింగ్ మెసేజెస్. ఓకే, సో దీంట్లో ఆల్ ఇంపార్టెంట్ లైక్ హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఎఫ్టిపి, ఎస్ఎస్ఎల్, టిఎల్ఎస్, ఎస్ఎస్హెచ్, పోర్ట్ ఫార్వర్డింగ్. ఓకే, ఎస్ఎంటిపి, లైక్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఈమెయిల్. సో మనకి రెండు రకాలు ఉంటాయి, నార్మల్ కమ్యూనికేషన్ మెసేజెస్కి అండ్ ఈమెయిల్స్కి. సో ఈమెయిల్స్లో ఎస్ఎంటిపి, ఐఎంఏ, దాన్ని ఏమంటారంటే ఐమ్యాప్స్ అంటారు, ఐమ్యాప్స్, ఎస్ఎంటిపి అండ్ POP3S. దీస్ ఆర్ ది ఈమెయిల్ బేస్డ్ ప్రోటోకాల్స్. అది కాకుండా ఇందాక చెప్పిన హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఇవన్నీ దీస్ ఆర్ లైక్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. ఓకే, వాటిని నేర్చుకోండి. ఓకే, ఇవి మీరు అనుకోవచ్చు ఏంటన్నా ఎందుకు చెప్తున్నామని. ఇవన్నీ ఏంటంటే మీకు చాలా చిన్న చిన్నగా అనిపించవచ్చు, బట్ దీస్ ఆర్ సంథింగ్ దట్ రియలీ 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 బేసిక్స్ అనమాట. ఓకే, కాబట్టి స్కిప్ చేయకండి, నేర్చుకోండి. ఇట్ విల్ నాట్ టేక్ మోర్ టైమ్ ఆల్సో. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే దీనికోసం కోర్సులు ఎతికి ఆ కోర్సుల్లో నేర్చుకోవడం కంటే నేను చెప్పిన టాపిక్స్ని వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి గూగుల్లో సెర్చ్ చేసి నేర్చుకోవడం ఈజీ. నేను చెప్తున్నాను, దట్స్ రియలీ రియలీ ఈజీ. అండ్ మీకు రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, అండ్ దట్స్ రియలీ పాసిబుల్ ఆల్సో.
ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా చెప్పట్లేదు నేను. ఓకే, ఆ తర్వాత ఫోర్త్ అగైన్ బ్రష్. ఫోర్త్ థింగ్ ఈజ్ బేసిక్గా ప్రాక్టికలీ అండర్స్టాండింగ్ సెటప్ అనమాట. సెటప్ ఆఫ్ వేరియస్ థింగ్స్. సో బేసిక్గా ఒక సర్వర్ని ఎలా సెటప్ చేస్తారు, సర్వర్ ఎలా పనిచేస్తుంది, సో బేసిక్గా ప్రాక్సీ అంటే ఏంటి, రివర్స్ ప్రాక్సీని ఎలా సెటప్ చేస్తారు, పోర్ట్ ఫార్వర్డింగ్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, లెర్న్ ఆల్ దిస్. ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు, లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంటి, వాటిని నెట్వర్క్లో ఎలా పెడతారు, అండ్ ఫైర్ వాల్స్ అంటే ఏంటి, అగైన్ హౌ దే వర్క్ అండ్ హౌ దే ఆర్ సెటప్. ఇవి బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, అగైన్ ఐఎమ్ రేజింగ్ ఇట్. అది ఫోర్త్. ఫిఫ్త్ ఏంటి అంటే అగైన్ దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎలా చెప్తున్నానంటే ఫ్రమ్ డీటెయిల్ స్క్రాచ్ నుంచి నేర్చుకునేందుకు చెప్తున్నాను. ఇవన్నీ మీకు ఆల్రెడీ వస్తే యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, ఫిఫ్త్ ఏంటి అంటే బేసిక్గా ఇందాక చెప్పాను సార్ సెట్టింగ్ అప్ సర్వర్ అని చెప్పి, ఆ సర్వర్స్లో వెబ్ సర్వర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వెబ్ సర్వర్లో అండర్స్టాండ్ హౌ అపాచీ వర్క్స్. సో బేసిక్గా అపాచీ అనేది ఇట్స్ ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ విచ్ ఈస్ యూస్డ్ టు మేక్ వెబ్సైట్ ఆర్ హోస్ట్ వెబ్సైట్స్, లైవ్ వెబ్సైట్స్. ఓకే, సో అపాచీ అంటే ఏంటి, ఆర్ మన ఐఐఎస్ విండోస్ వాళ్ళది అదేంటి, ఎంజినిక్స్ సర్వర్ అంటే ఏంటి, ఇవన్నీ పేర్లు మీరు వినుంటారు. టామ్ క్యాట్ అగైన్ యూ మస్ట్ హ్యావ్ హర్డ్ దిస్. ఓకే, ఆర్ క్యాడీ. బేసిక్గా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే అపాచీ ఇంపార్టెంట్, ఎంజినిక్స్ ఇంపార్టెంట్, ఐఏఎస్ ఇంపార్టెంట్, టామ్ క్యాట్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో అన్నీ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇట్ విల్ బీ అగైన్ హెల్ప్ఫుల్ టు యూ. ఫైన్. దెన్ నెక్స్ట్ వాట్ యు నీడ్ ఈజ్, వన్ సెకండ్, ఇందాక 5 అయినట్టు ఉంది, 6 అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. ఓకే ఫైన్. సో నెక్స్ట్ది ఇన్ఫ్రా సెటప్. సో ఇన్ఫ్రా సెటప్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కంటైనర్స్ గురించి నేర్చుకోండి. కంటైనర్స్ అంటే ఏంటి. సో బేసిక్గా మీరు కంటైనర్స్ గురించి నేర్చుకోవాలంటే ముందు మీకు ఓఎస్లోని వర్చువలైజేషన్ తెలిసి ఉండాలి. సో అండర్స్టాండ్ దట్. అండ్ నేను ఒక వీడియో చేశాను కంటైనర్స్, డాకర్స్, కుబర్నెటిస్ అని చెప్పి, వాచ్ దట్ ఆల్సో, ఇట్ విల్ హెల్ప్ యూ. సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది ఈజ్ అబౌట్ డాకర్. If you want, you can learn about LXC also, but Docker is very very preferred. Okay, ఆ తర్వాత కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే, సో దీంట్లో ఆటోమేషనే ఉంటుంది ఎక్కువ. సో దీనికోసం యూ కెన్ గో విత్ యాన్సిబుల్. యాన్సిబుల్ ఇస్ ద టాప్ వన్. బేసిక్గా యాన్సిబుల్ యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఇది రెడ్ హ్యాట్ వాళ్ళది, రెడ్ హ్యాట్ టూల్. బట్ దిర్ ఆర్ ద టూల్స్ ఆల్సో, లైక్ మనకి పపెట్ ఉంది, షెఫ్ ఉంది. ఓకే, you can go with them also, but this is preferred. ఓకేనా. తర్వాత ఆర్కెస్ట్రేషన్. సో ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, దాని యొక్క ఆర్క్. సో ఆర్క్ అంటే బేసిక్గా ఏంటంటే డాకర్లో లెట్స్ సీ వీ హ్యావ్ ఒక కంటైనర్ ఉంది, బట్ లెట్స్ సీ వీ హ్యావ్ క్రియేటెడ్ క్లస్టర్ ఆఫ్ మేబీ ఒక 100 కంటైనర్స్ అనుకుందాం. వాటిని అన్నిటిని మేనేజ్ చేయడం, అప్ టైం చూసుకోవడం, డౌన్ టైం చూసుకోవడం, షెడ్యూల్ చేయడం, షెడ్యూల్డ్ ఏమంటారు దాన్ని రీస్టార్ట్ చేయడం. ఓకే, ఒకవేళ ఒకటి డ్రాప్ అయిపోతే ఇంకొకటి అప్ చేయడం, లోడ్ బ్యాలెన్స్ చేయడం, దట్స్ ఆల్ అండర్ ఆర్కెస్ట్రేషన్. దానికి మెయిన్ వాడేది కుబర్నెటిస్. ఇండస్ట్రీ స్టాండర్డ్ అయిపోయింది ఈ మధ్యన. ఓకే, కుబర్నెటిస్. సో దీన్ని కొంతమంది K8S అంటారు, బికాస్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా కేకి ఎస్కి మధ్యలో. సో దీన్ని K8S కూడా అంటారు కుబర్నెటిస్ని. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. లేదు అనుకుంటే స్వామ్ ఉంటుంది, డాకర్ స్వామ్ అంటారు. ఇది కూడా చాలా చోట్ల వాడతారు. ఓకే, ఇది కాకుండా కూడా ఇంకా ఉంటాయి లైక్ మెసోస్ అండ్ ఆల్, బట్ దే ఆర్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేర్చుకోవడానికి ఎంతసేపు పడుతుందన్న, ఎందుకు చెప్పేస్తున్నాం అంటే చూసుకోండి. ఇందాక వరకు చెప్పినవి చాలా చాలా బేసిక్ అనమాట. ఇప్పుడు కంటైనర్ నుంచి చెప్పినవన్నీ కొంచెం అడ్వాన్స్డ్, కానీ ముందు చెప్పినవన్నీ బేసిక్. సో అవి నేర్చుకోండి బేసిక్ ఫస్ట్. తర్వాత ఇవి కొంచెం టైం పట్టచ్చు, బట్ టేక్ యువర్ ఓన్ టైం. And you can learn all this for free. I am telling you again. Okay, just google it and search it. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తుందంటే పింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ కమెంట్ చేయండి, ఆర్ స్పెషల్గా వీడియో చేయమంటే చెప్పండి, చేస్తాను. ద పాయింట్ ఈజ్ మొత్తం డెవాప్స్కి సిరీస్ చేసేచ్చు కదా అంటే చేయొచ్చు, బట్ ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్
లెట్స్ సీ. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నాకు నంబర్ మర్చిపోయాను, 6 7 లెట్స్. ఓకే, సో స్టార్ పెడదాం బెటర్. ఓకే, నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఇన్ఫ్రా ప్రొవిజనింగ్. ఓకే, ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ అంటే బేసిక్గా ఒక రకంగా ఏమనుకోవచ్చు అంటే దీన్ని టెంప్లేటింగ్ అనమాట. సో మీ ఇన్ఫ్రా మొత్తాన్ని ముందు టెంప్లేటింగ్ చేయగలగడం, అంటే ముందే ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు బ్లూ ప్రింట్ లాగా క్రియేట్ చేయగలగడం. సో దాంట్లో 3 మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ యూజ్డ్ ఆర్ టెరాఫామ్ ఒకటి, అండ్ మనకి ఏడబ్ల్యూఎస్లో అయితే సిఎఫ్టీస్ అంటారు. ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్. సో క్లౌడ్ ఫార్మేషన్ ఒకటి, అండ్ మూడోది పులుమి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే టెరాఫామ్ ఒకటి, సిఎఫ్టీ ఒకటి. నేను పర్సనల్గా ఎక్కువ వాడింది మాత్రం సిఎఫ్టీసే. సో యా ఫైన్. సో మీరు టెరాఫామ్ అయినా ఓకే, ఐ మీన్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ ఆల్సో. కొన్ని కంపెనీస్ సిఎఫ్టీస్ ఎక్కువ వాడుతూ ఉంటాయి, కొన్ని కంపెనీస్ టెరాఫామ్ వాడతాయి, కొన్ని కంపెనీస్ 2 వాడతాయి. ఓకే, సో దిస్ ఈజ్ నెక్స్ట్. ఆ తర్వాత యూ నీడ్ టు గో విత్ లర్నింగ్ సిఐసిడి. ఓకే, బేసిక్గా సిఐసిడి పైప్ లైన్ అంటారు దాన్ని, సిఐసిడి పైప్ లైన్ అనొచ్చు, వాట్ ఎవర్. సో ఈ సిఐసిడి పైప్ లైన్ టూల్స్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. సిఐసిపి కాదు, దిస్ ఈజ్ సిఐసిడి. ఓకే, సో దీంట్లో ఇంపార్టెంట్ ఆర్ ఆల్ ఫ్రమ్ బేసిక్గా గిట్హబ్ అనమాట ఎక్కువ. సో గిట్ ల్యాబ్, తర్వాత గిట్హబ్ యాక్షన్స్, తెగ వాడుతున్నారు ఈ మధ్యన ఈ గిట్హబ్ యాక్షన్స్ కూడా. ఓకే, దెన్ యూ హ్యావ్ జెంకిన్స్ కోర్ అంటారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ జెంకిన్స్ పైప్ లైన్ అంటారు. ఈ పదాలన్నీ మనం వినుంటారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారంటే జెంకిన్స్ పైప్ లైన్ ఇవన్నీ వినుంటారు, బట్ ఎగ్జాక్ట్ తెలియకపోయి ఉండొచ్చు, కానీ లర్న్ ఇట్. ఓకే, అండ్ అజ్యూర్ డెవాప్స్ కూడా. బేసిక్గా డెవాప్స్లో ఎక్కువగా వాడేది ఏడబ్ల్యూఎస్ అండ్ అజ్యూరే, ఎందుకో తెలియదు, బట్ జీసీపీ ఈజ్ అ బిట్ బ్యాడ్ కాదు, బ్యాక్ బిఏసీకే. ఓకే, సో అజ్యూర్ డెవాప్స్ ఇది పక్కన పెట్టండి, ఇది కొంచెం కాంప్లెక్స్ అయిపోద్దేమో. లెర్న్ దీస్ ఫస్ట్. ఇవి ఈజీనే. ఈ జెంకిన్స్ బాగా ఇంపార్టెంట్. నాకు ఎందుకో కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది, 2 స్టార్ 3 స్టార్ ఫైన్. సో ఇవి నేర్చుకోండి. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ వాట్ యూ నీడ్ టు లర్న్ ఈజ్ వెయిట్ 1 సెకండ్. సో ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు లర్న్ బేసిక్గా మానిటరింగ్ టూల్స్. మానిటరింగ్ వాట్ అంటే బేసిక్గా ఇన్ఫ్రా అండ్ సాఫ్ట్వేర్స్ మానిటరింగ్ టూల్స్ నేర్చుకోవాలి. సో మానిటరింగ్ టూల్స్లో చెప్పాను కదా, సో ఇన్ఫ్రా మానిటరింగ్ ఉంటుంది అండ్ సాఫ్ట్వేర్ మానిటరింగ్ ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా మానిటరింగ్ వాట్ యూ నీడ్ టు లర్న్ ఈజ్ బేసిక్గా ఎన్జిఓస్. ఇది మీరు విన్నారో లేదో, ఓకే, ఆర్ నాగ్-ఐఓఎస్ వాట్ ఎవర్, ఎన్జిఓస్. అండ్ దెన్ గ్రఫానాలో బేసిక్గా గ్రఫానా అంటే ఏంటంటే ఇట్స్ లైక్ బేసిక్గా మీ యొక్క డేటా అంతా కూడా ఇట్స్ లైక్ మానిటరింగ్ కోసం ఒక డాష్ బోర్డ్లా క్రియేట్ అవుతుంది అనమాట. గ్రఫానా డాష్ బోర్డ్స్ అని చెప్పి మీరు పేరు వినుండొచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఈజ్ డేటాడాగ్. సో ఎక్కువగా ఇండస్ట్రీలో వాడేది 3, దాంట్లో కూడా ఇది హైయెస్ట్, ఎక్కువ తెగ వాడేస్తారు. దెన్ గ్రఫానా అండ్ నాగ్-ఐఓఎస్ ఆర్ నాజియోస్ వాట్ ఎవర్. ఓకే, సో దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రా. సాఫ్ట్వేర్కి ఏమో ఓపెన్ ట్రేసింగ్ అని ఉంటుంది, ఓపెన్ ట్రేసింగ్. Then we have app dynamics and Instana. ఓకే, సో నాకైతే పర్సనలీ ఎక్కువగా నేను చూసింది ఎక్కువ మంది యూజ్ చేసేది ఓపెన్ ట్రేసింగ్. బట్ దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ గుడ్ అంట యాజ్ ఫర్ ఐ చెక్డ్ ఇన్ ద ఇంటర్నెట్. ఓకే, సో అన్నీ నేర్చుకుంటారా అంటే ఫస్ట్ లర్న్ వన్, ఆ తర్వాత మీ కంపెనీలో ఆబ్వియస్లీ మీరు ఆర్ఎల్స్ లెట్సే ఒకటి నేర్చుకున్నాక కాన్ఫిడెంట్ అవుతుంది కాబట్టి మీరు జాయిన్ అయ్యాక ప్రొఫైల్లో మీ కంపెనీలో ఏది వాడతారో టూల్ అది నేర్చుకోండి అంతే. దట్ ఈస్ అ బెటర్ వే. అండ్ అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లాగ్ మేనేజ్మెంట్. దీని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఓన్లీ కంపెనీలో జాయిన్ అయ్యాకని తెలుస్తుంది. అండ్ దానికోసం చాలా ఉంటాయి, బట్ మోస్ట్లీ యూజ్డ్ ఆర్ స్ప్లంక్. అగైన్ మీరు పేరు విని ఉంటారు కంపెనీస్లో పనిచేస్తే. అండ్ ఇంకోటి గ్రేలాగ్. అండ్ అమాంగ్ దీస్ 2 అగైన్ స్ప్లంక్ హ్యాస్ అ అప్పర్ ఎడ్జ్. గాట్ ఇట్? ఓకే,
దెన్ వీ హ్యావ్ లెర్నింగ్ క్లౌడ్. అంటే ఇది ఏంటంటే ఒక బేసిక్ అయిపోతుంది అనమాట. ఈ మధ్యకాలంలో క్లౌడ్ అనేది ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. సో క్లౌడ్ ప్రొవైడర్స్ గురించి నేర్చుకుంటారు. ఎనీథింగ్ ఈజ్ ఓకే, బట్ ప్రిఫర్డ్ వన్స్ ఫర్ DevOps ఆర్ AWS అండ్ Azure. ఓకే, GCP బాగోదా అంటే GCP ఆర్ హెరోకు ఇవన్నీ ఓకే, బట్ మోస్ట్లీ ప్రిఫర్డ్ దీస్ టూ. ఓకే, అది కాకుండా ఈ డిస్టిలోషన్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి చూసారా, విచ్ ప్రొవైడ్ యూ క్లౌడ్ షేరింగ్ సర్వర్స్ ఆర్ మీకు డెడికేటెడ్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ పదాలు మీరు వినాలే తెలీదు. సో ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ డిజిటల్ ఓషన్, యూ మైట్ హ్యావ్ ప్రాబ్లీ హర్డ్ అబౌట్ VPC. సో VPC అంటే ఇదే. ఓకే, సో లెర్న్ అబౌట్ ద కాన్సెప్ట్స్. సో ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చేసినా చేయకపోయినా కాన్సెప్చువల్గా తెలిసి ఉండాలి. బికాస్ ఆఫ్టర్ జాయినింగ్ ఆబ్వియస్లీ ప్రాక్టికల్ చేస్తారు, బట్ బిఫోర్ జాయినింగ్ ఇంటర్వ్యూస్ అన్నింటికి అండ్ ఫర్ ఆల్ దట్ ప్రాసెస్ యూ నీడ్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే థియరిటికల్ నాలెడ్జ్ ఎక్కువ. నేనేం చెప్పాను నేను ఏమంటున్నానంటే, మీరు కంపెనీ జాయిన్ అయ్యాక ఆబ్వియస్లీ నేర్చుకుంటారు ప్రాక్టికల్గా, బట్ బిఫోర్ జాయినింగ్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇన్ టు ద కంపెనీ ఇంటర్వ్యూస్ వాటిల్లో ప్రాక్టికల్తో పాటు థియరిటికల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అంటున్నా. ఓకేనా? సో ఇవన్నీ నేర్చుకోండి. ఓకే, ఆ తర్వాత క్లౌడ్లో డిజైన్ ప్యాటర్న్స్ అంటారు. సో దాంట్లో బేసిక్గా డేటాను ఎలా మేనేజ్ చేయాలి, డేటాను ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, డిజైన్ ఇంప్లిమెంటేషన్, మేనేజరింగ్, మానిటరింగ్. సో ఇప్పుడు మీరంతా ఏదైతే బయట చేశారో అదంతా క్లౌడ్ లోపల ఎలా చేస్తారు అనేది అగైన్ దట్స్ అ టాపిక్, బట్ ఫర్ నౌ ఐ విల్ నాట్ రైట్ దట్. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ మీరు నేర్చుకుంటే యూ ఆర్ వెరీ గుడ్ ఫిట్ ఫర్ ద DevOps రోల్. ఓకే, అండ్ ఇదంతా నేర్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది అంటే అదంతా మీ సెల్ఫ్ పేస్డ్ మీ యొక్క క్యాపబిలిటీ మీద ఉంటుంది. మీరు కావాలనుకుంటే మొత్తం అంతా మేబీ ఒక 1 or 2 months, మ్యాక్సిమం 3 months నేర్చేసుకోవచ్చు. బట్ మీకు స్లోగా స్టార్ట్ అవ్వాలని ఉంటే మేబీ యూ కెన్ టేక్ అబౌట్ 4 to 6 months ఆల్సో. అంతకంటే ఎక్కువైతే పట్టదు. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద బేసిక్స్. సో ఫస్ట్ 3 ఉన్నాయి చూసారా, ఫస్ట్ 3-4 అవి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట, అప్ టు CN. సో CN వరకు ఆల్రెడీ బాగా వస్తే ఆ తర్వాత మీరు ఫటాఫటా యూ కెన్ కైండ్ ఆఫ్ కంప్లీట్ దెమ్. అప్ టు CN లెర్న్ స్లోలీ. బట్ లెట్స్ సే యూ ఆర్ అ CSC బేస్డ్ గ్రాడ్యుయేట్ ఆర్ స్టూడెంట్ అనుకుంటే ఆల్రెడీ ఇవన్నీ మీకు సిలబస్లో కవర్ అయిపోతాయి కాబట్టి దట్ విల్ నాట్ బీ అ బిగ్ థింగ్. ఓకే, సో ఐ హోప్ నేను మీకు ఒక మంచి గైడ్ ఇచ్చానని అనుకుంటున్నాను. లేదు టైం వేస్ట్ చేశాను అనిపిస్తే దట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. అండ్ సో మీ టైం వేస్ట్ చేశాను అని మీకు అనిపిస్తే ఐఎమ్ కంప్లీట్లీ సారీ ఫర్ దాట్. బట్ నా ఉద్దేశంలో నేనైతే ఐ ట్రై టు గివ్ యూ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ హౌ టు బికమ్ అ DevOps ఇంజనీర్ ఆర్ వాట్ ఎవర్. సో యా, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.